హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. సో ఈరోజు మీ ముందర ఇంకో రెసిపీతో వచ్చేసాను. 1 కాదు, 2 కాదు, 3. మీకు మాటిచ్చినట్టే నేను వెజ్ చేస్తానని చెప్పేసి మీకు అన్నాను. సో వెజ్జే చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో మనకు ఎక్కువ శాతం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఏది చేస్తుంటారు, ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలి వెజ్ అని చెప్పేసి ఆలు వంకాయ. సో 2 మిక్స్ చేసి వండుతున్నాను. ఏ పెళ్ళికి వెళ్ళినా వెజిటేబుల్స్ ఆలుగడ్డ వంకాయ లేనిదే కుదరదు. సత్యనారాయణ వ్రతంలో కానీ, ఫంక్షన్లో కానీ, ఎక్కడైనా కూడా. అందుకని ఈ అన్ని ఫంక్షన్లకి రారాజు వంకాయ. కాబట్టి ఈరోజు ఆలుగడ్డ వంకాయ రెసిపీ చూపిస్తాను. అండ్ దీనికి పుదీనా చట్నీ చేస్తాను. పుదీనా చట్నీ. అండ్ మరి అంత వెజ్ ప్రోటీన్ ఏం లేదు కదా, కొంచెం లైట్గా మీకు చూపించడానికి కాదు కానీ జస్ట్ మేము తినాలని ప్లస్ మీరు చూడాలని చికెన్ పకోడీ. నేను చేసే చికెన్ పకోడీ ఎలా ఉంటుందో చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చికెన్ పకోడీకి ఏమేం కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉప్పు, కారం, కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి అండ్ ఎగ్స్ ఇవి కావాలి. వీటితో మనం చక్కగా మ్యారినేషన్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ చేసే ముందు ఇవి ఇంత పెద్దగా ఉండకూడదు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఓకే. నేను అన్ని సీజర్తోనే చేస్తాను ఫ్రెండ్స్, అలవాటు అలా అయిపోయింది. సో మీకు ఇది క్లియర్గా చూపించడానికే ఇవన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్, లేకపోతే ముందే కట్ చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? యాక్చువల్గా వీడియో త్వరగా చేద్దాం అనుకున్నాము, కానీ మాకు వీడియో చేసే అబ్బాయి చాలా లేట్గా వచ్చారు. అసలు ఆయనకి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. లాస్ట్లో చెప్తా పనిష్మెంట్. ఇది టోటల్ 1/2 kg ఫ్రెండ్స్, ఎక్కువ తెప్పించలేదు. 1/2 kg ఓన్లీ. ఏమంటారు, బోన్లెస్ అంటే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. సో దీనికి కొంచెం కారం తక్కువే తింటాం. 2 స్పూన్ వేస్తున్నాను కారం. కొంచెం మళ్ళీ కారం ఎక్కువైపోతే కడుపులో మంట, గడిబిడ. 1 స్పూన్ ఉప్పు ఇంకొంచెం వేస్తున్నాను, జస్ట్ లిటిల్ బిట్. అండ్ కొంచెం చిటికెడు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి. ఏదో టైం లేదు కాబట్టి స్టైల్గా గిన్నెలో పెట్టలేదు. 2 ఎగ్స్. అయితే మాకు వీడియో తీసే అబ్బాయి పేరు అభిజిత్. సో ఈ ఎగ్స్ పేరు కూడా అభి ఎగ్స్. ఎంత బాగా కలిసింది కదా. పేమెంట్ ఏవి రైమింగ్ సార్. అయితే ఎగ్స్ 1 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్, మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు మర్చిపోయాను. కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా ఉండాలి. మనం చూసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తే కొంచెము పిండిలాగా వస్తుంది. వద్దు, ముక్కలాగా కావాలి, ఎక్కువ వద్దు అని అనుకుంటే ఇది కొంచెం తక్కువ వేసుకోవాలి. సో నేను ఇంత వేస్తున్నాను. కొద్దిగా కలర్ఫుల్గా కనిపించాలి అంటే అప్ టు యూ, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం కలర్, రెడ్ కలర్. సో ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వెరీ టేస్టీ, ఫుల్ ఎమ్మీగా ఉంటుంది. చూడండి, అసలు పిల్లలు నాన్ వెజ్ తినకపోతే చికెన్ తినను, అది తినను, ఇది తినను అని మారం చేస్తే మాత్రం ఈ రకంగా చేసి పిల్లలకి పెట్టచ్చు. పిల్లలకైతే బాగా నచ్చుతుంది అండ్ పెద్దలకు కూడా. సో ఒక 15-20 నిమిషాలు, మీకు టైం ఉంటే అరగంట మ్యారినేషన్ పెట్టేయండి. సో ఫ్రెండ్స్, మనము చికెన్ పకోడీ కోసం మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో మనం చికెన్ పెట్టేసాము.
దాన్ని 20 నిమిషాలు అయితే వదిలేస్తున్నాం. ఈ 20 నిమిషాలు ఊరికే ఉండడం దేనికి? సో మనము ఆలుగడ్డ వంకాయ చేసుకుందామా? అయితే మనకు ఆలు తక్కువ ఉండాలి, వంకాయలు ఎక్కువ ఉండాలి. సో వంకాయలు 8, ఆలు వచ్చేసి ఒక 3. సో ఫ్రెండ్స్, మనము వంకాయలు కట్ చేసినప్పుడు కాసంత సాల్ట్ వేసుకోవాలి. వంకాయలు మామూలుగా ఫంక్షన్లో ఇదే స్టైల్లో కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ కాడ అలాగే ఉంటుంది. సో ఈ రకంగా వంకాయలన్నీ కట్ చేసుకోవాలి. సో అలాగే ఆలుగడ్డ కూడా ఇట్లా పొడవులోనే కట్ చేసుకుందాం ఈ రకంగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలుగడ్డ వంకాయ ఫంక్షన్లో ఎలా చేస్తారో అది చూపిస్తున్నాను. ఇన్ జనరల్గా మనము చేసుకునేది కాదు. కొంచెం ఆయిల్ పోయాలి. సారీ, స్టవ్ వెలిగించుకోలే. జరుగుతుంటాయి, ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఆలస్యంగా వచ్చిండు అభి. సో వీడియో మొత్తం కన్ఫ్యూజింగ్లో ఉంది. అసలు ఈవినింగ్ అయిపోయింది, మార్నింగ్ అనగా రెడీ అయ్యా. సో తను ఏమో మంచి మంచి ప్రమోషన్లు అవి ఇవి చేసుకుంటూ మెల్లిగా తీరిగ్గా వచ్చానమ్మా అన్నట్టు వచ్చిండనమాట. సో దాని కారణంగా నేను స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. దీనికి కారణం అభియే. అంటే అది ఫస్ట్ వంకాయలు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ టైపు ఎప్పుడైనా చేసి చూడండి. అంటే ఫంక్షన్లో వాటిలో అయితే ఇలాగే చేస్తారు. కొంచెం ఇలా దోరగా వేగినాక ఇది మనం తీసి, పూర్తిగా వేగొద్దు. అలాగే ఆలు కూడా సేమ్ ఫ్రై చేసుకోవాలి. ఆలు కూడా మంచిగా దూరగా వేగింది. ఆలు కూడా ఇందులో తీసేసుకుందాం. సో ఆలు వంకాయకి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాను. బట్ దీనికి కొంచెం కొబ్బరి కూడా కావాలి. ఇంత కొంచెం సరిపోతుంది. సో దీన్ని కాల్చేసుకుందాం. ఇలా కొబ్బరి కొద్దిగా కాల్చుకున్నాను. సో ఇది గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సుమా ఇది గ్రైండ్ చేసేసే. సో ఆల్రెడీ స్టవ్ నడుస్తూనే ఉంది. ఆయిల్ కొంచెమే పోసాను. చాలా హెవీగా పోస్తారు కొందరు. అంతే ఆయిల్లో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ పోపు దినుసులు ఎట్లా వేసుకుంటామో అట్లా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మంచి స్మెల్ కోసం, అండ్ కళ్ళకు కూడా మంచిది. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్లో కొంచెం పచ్చిమిర్చి, జస్ట్ ఒక 2 పచ్చిమిర్చిలు, కొంచెం పసుపు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, అల్లం వెల్లుల్లి వద్దంటే వేసుకోరు, ఇష్టం. దోరగా కాలాక కారం, సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుందాం, మళ్ళీ సరిపడా నెక్స్ట్ వేద్దాం. 2 టమాటోస్. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, కొబ్బరి పొడి. నేను ఇంత వేస్తున్నాను, మొత్తం వేయట్లేదు ఫ్రెండ్స్. బాగా మళ్ళీ 5 to 10 minutes మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. A few moments later. ఇది 5 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇలా చక్కగా కొంచెం టమాటా మగ్గాయి. మీకు ఉప్పు కారాలు ఇంకెక్కువ కావాలంటే మీ ఇష్టం. మేము ఇంతే తింటాం, మా వారు కూడా తక్కువే తింటారు. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదుర్స్. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం అలా అయ్యే వరకు ఊరికే ఉండడం ఎందుకు? సో పుదీనా చట్నీ కోసం ఏదన్నా చేసుకుందామా? ఓకే. సో ఫ్రెండ్స్, పుదీనా చట్నీ మనం చేసుకుందామని చెప్పాను, బౌల్ ఎక్కించాను, కానీ ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఈలోపు ఇప్పుడు దీంట్లో ఈ ఆలు అండ్ వంకాయ ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకనివ్వాలి. అండ్ బిఫోర్ దట్ దీంట్లో కొంచెం లవంగ, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్కతో కూడిన కొంచెం లైట్గా, ఎక్కువ వేయట్లేదు,
ఇంకా ఉడకాల్సింది మిగతా మొత్తం ఇందులోనే ఉడికిపోవాలి. పుదీనా చట్నీకి కావాల్సింది ఫస్ట్ అయితే పుదీనా, పచ్చిమిర్చి, టమాటో అండ్ ధనియాల పొడి, కొంచెం కారం, స్పెషల్లీ నువ్వులు. సో ఫస్ట్ నువ్వులు వేయించుకుందామా. కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్, నువ్వులు మరీ ఎక్కువ కూడా వేయట్లేదు, కానీ నువ్వులు ఎంత తిన్నా ఏం కాదు. వేడైపోయింది ఫ్రెండ్స్, ఇది గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ మిక్సీలో. దీంట్లో ఆయిల్ పోసి ఇది గ్రైండింగ్ చేసిన పొడి, పుదీనా చట్నీలో 2 పచ్చిమిర్చీలు ఇందులోనే వేసుకోవాలి అండ్ టమాటోస్ ఇట్లా ఫుల్గానే వేసేసేయాలి. 3 వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టమాటో ఎలాగో కొంచెం మగ్గాలి, ఈలోపు వంకాయ పరిస్థితి చూద్దాం ఎలా ఉందో. మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మంచిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఆలు వంకాయ రెడీ. సో ఒకటైతే అయిపోయింది ఫ్రెండ్స్, గుమగుమలాడుతుంది. గుమగుమలాడే అమెరికా అందం రమ్మంటోంది లలా చలాకీ చం. గుమగుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చలాకీ చం. సో టమాటో ఈ రకంగా అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం ఇందులోకి. సో ఇప్పుడు పుదీనా హెల్త్కి చాలా మంచిది. పుదీనా తినబుద్ధి కాదు చాలామంది, కొందరు అబ్బా పుదీనానా అని అంటారు. అలాంటి వాళ్ళు ఈ రకంగా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంతో రుచిరా. సో ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి. ఈలోపు ఇది గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కారం, కొంచెం మరీ ఎక్కువ కారం తినము, అండ్ సాల్ట్ అండ్ సేమ్ ధనియాల పొడి, పసుపు. ఇప్పుడు ఇందులోనే ఈ ఫ్రై చేసిన యాడ్ చేసుకుందాం. సో ఇది గ్రైండ్ చేసుకొని వెరీ ఈజీ, ఇదైతే ఎక్కువ ఏమీ లేదు. గ్రైండింగ్ అయిపోయింది. ఆఫ్టర్ గ్రైండింగ్ లుక్ ఎట్ దిస్ అండి, ఈ రకంగా ఉంటుంది. ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం. అసలు వితౌట్ తాలింపు అద్భుతంగా ఉంది నిజంగా, అద్భుతం. సో తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ పడుతుంది దీంట్లో. తాలింపులో జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. కరివేపాకు కంపల్సరీ వేయాలి. సో దీంట్లో ఉన్నదంతా ఇలా వేస్ట్ చేయకుండా, ఆడవాళ్ళు ఎప్పుడు ఏది వేస్ట్ చేయరు. సో ఇదంతా మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా తాలింపు వేసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ తాలింపు నిజంగా ఎమ్మి ఎమ్మి పుదీనా చట్నీ అయితే సూపర్. సో అయిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, మీరు చూసారు. వెరీ సింపుల్గా ఇది పప్పుచారుకి, టమాటా పప్పుకి, వాటికి బాగుంటుంది. ఇడ్లీ వడకి వాటికి కాదు. అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్నగా సర్వింగ్ బౌల్ మనం సర్వ్ చేసుకుందాం. A few moments later. ఇప్పుడు చికెన్ పకోడా చేసుకుందాం. చికెన్ పకోడా అంటే ప్రాణం వచ్చేస్తుంది అన్నమాట. వెజ్ కూడా తింటాము, కానీ ఇంకా నాన్ వెజ్ అంటే ఎవరికైనా ఇష్టం కదా. నేను చేసే చికెన్ పకోడా పిల్లలకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది. ఒక్కసారి ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. నేను చేస్తున్నదైతే మీరు చూడండి. మ్యారినేషన్ కోసమని మనం డీప్ ఫ్రిడ్జర్లో పెట్టాము. సో తీసుకొద్దామా ఫ్రెండ్స్. సో మనం మ్యారినేషన్ కోసమని పెట్టాము. సో మ్యారినేషన్ అయిపోయింది. కడాయి చేంజ్ అయింది ఫ్రెండ్స్, ఏమీ లేదు. సో కొంచెం లోతుగా ఉన్నది తీసుకున్నాను. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ మిగిలిపోతుంది ఇందులో. డీప్ ఫ్రై చేయాలి కాబట్టి సరిపోతుంది. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ పకోడా వేసుకుందాం. ధూమ్ ధామ్ చికెన్ పకోడా.
నల్లి బొక్కలు జుత్తే హుషారు. ఇలా చేయి సుమా, మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టు. నీ పిల్లలు మంచిగా తింటారు. నువ్వు డైలీ చికెన్ తింటా, లెగ్ పీస్ తింటా అని అంటావు కదా. సో ఇలా ఎప్పుడూ వట్టిగా చికెన్ అలా వండడం కాదు, ఇట్లా చేసి పెట్టు. మా పాపకి చాలా ఇష్టం ఈ చికెన్ పకోడీ అంటే, మా బాబుకు కూడా. వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఒక 3 టైమ్స్కి ఖతం పట్టించేస్తా. చాలా ఈజీ, వెరీ సింపుల్ రెసిపీ. అసలు మీరు చూశారు కదా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం పసుపు, 2 గుడ్లు, కార్న్ ఫ్లోర్. నో ధనియాల పొడి, నో గరం మసాలా, నో కొబ్బరి పొడి, అదేమీ లేదు. సో దాన్ని మంచిగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జర్లో పెట్టేశాను. ఒక 20 మినిట్స్ కాదు, హాఫ్ అన్ అవరే అయ్యింది. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ వేయించడమే. మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారము ఎక్కువ వేసుకోండి. మేము తినము కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఇలా కొంచెం బ్రౌన్ కావాలి ఫ్రెండ్స్. అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మంచిగా వేయించి గార్నిష్ కోసం పైనుంచి పెట్టుకుంటే చాలా అద్భుతంగా పచ్చిమిర్చి తినుకుంటా అది తినొచ్చు. ఈ శారీలో ఎలా ఉన్నాను ఫ్రెండ్స్? బాగున్నానా? అందమా అందుమా అందనంటే అందమా. సో ఈ శారీ నాకు ఇచ్చింది మన్యు కలెక్షన్. చాలా మంచి మంచి శారీస్ ఉంటాయి వాళ్ళ కలెక్షన్లో. ప్రతిసారి ఒక 10-15 శారీస్ అలా ప్రమోషన్ చేయమని కాదు, నా మీద ప్రేమతో ఇస్తుంటారు వాళ్ళు. సో శారీస్ అయితే చాలా బాగుంటాయి. ఇలా బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. చికెన్ పకోడా అయితే అయిపోయింది. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. సో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ నేను జస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అంతే వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో. అయిపోయింది. సో ఇది చికెన్ పకోడా. దీనికి మీరు ఇంకా పచ్చిమిర్చిలు తినాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఇంకా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. నేను ఇంకా వీడియో చేయడం లేట్ అయింది, సో స్పీడ్గా చేసేసాను. మా వారు వచ్చారు బయట నుంచి, వాకింగ్ నుంచి. సో తను కూడా తింటారు అని చెప్పేసి చేశాను. ఇంకా తను ఫ్రీ అయితే తింటారు, లేదంటే నేనే తిని టేస్ట్ చూపిస్తాను. కోడి కూర చిల్లిగారే శ్రీముఖికి చాలా ఇష్టమైన చికెన్ పకోడీ, సుశ్రుతికి చాలా ఇష్టమైన చికెన్ పకోడీ. మీకు వెజ్ చూపించాలన్న ఒకే ఒక గట్టి దృఢ సంకల్పంతో వెజ్ చేశాను. సో ఎంత వెజ్ అనుకున్నప్పటికీ ఒకటి నాన్ వెజ్ యాడ్ చేశాను. ఇంకా మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం చికెన్ పకోడీ టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది, నేను చెప్పలేను మాటల్లో, అంత బాగుంది చికెన్ పకోడీ. మరి వంకాయ పుదీనా చట్నీ ఎలా ఉందో ఒకసారి అన్నంతో టేస్ట్ చేద్దాం. ఇది బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్, టేస్టింగ్ కోసం అని కొంచెం వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఆలు వంకాయ. అండ్ పుదీనా చట్నీ ఎలా ఉందో అప్పుడు తాలింపు వేయక ముందు చూశాను, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులన్నా తినొచ్చు.
నిజంగా ఫంక్షన్లో కుదిరినట్టే ఉంది, కాకపోతే మంచిగా దగ్గరకు వచ్చేసింది. మీకు కనుక గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. అలాగే పుదీనా చట్నీ అసలు చాలా ఎమ్మి, నిజంగా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ వీడియో మొత్తం చూడండి. అసలు వంకాయ ఆలుగడ్డ వెరీ స్పెషల్. ఇంకా దీనికి చికెన్ పకోడా పక్కన, చాలా అద్భుతం. ఈ రెసిపీ మొత్తం చూడండి అండ్ మీరు చేసుకొని చూడండి ఒకసారి, ఎలా ఉందో కూడా కామెంట్స్ ఇవ్వండి. అండ్ ఇలాంటి వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా అంతవరకు తింటాను. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీకోసం నేను కూడా చాలా మీ సపోర్ట్కి బలం తీసుకొని ముందుకు పరిగెడుతున్నాను. సో వీడియోస్ చేయాలి అన్న ఒక సంకల్పంతో వెళ్ళిపోతున్నాను. మీకు చూపించాలి అన్ని రెసిపీస్, నాకు ఏమేమి వచ్చో అన్నీ చేద్దామని చెప్పేసి మంచి ఫ్యాషనేట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇష్టంగా. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ షేర్ ప్లీజ్ అండ్ వాచ్ వీడియో ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇంకో మంచి కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను. అంతవరకు టాటా, బై బై.